జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ పై తప్పుడు రాతలు రాసిన సాక్షి పేపర్ ను జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యాలయం వద్ద సాక్షి పేపర్ ను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మరోసారి తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకునేదే లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మీడియా అనేది ఏ కష్టకాలంలో అయినా, అది తుఫాన్ అయినా ఇంకొక ఏదన్నా విపత్తులోకైనా ముందొచ్చి అధికారుల కన్నా ప్రజలకు తెలియజేసేది ప్రక్రియలో ముందుండేది మీడియా. అలాంటి మీడియాలో ఈరోజు ఇలాంటి సాక్షి ఇది వైసీపీ కరపత్రం ఇలాంటి మీడియా ఉండటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. దీంట్లో కనీసం ప్రజా సమస్యల మీద ఒక్కటి రాదు. జగన్ అన్నం తిన్నాడు, జగన్ ఇంటికి వెళ్ళాడు, జగన్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది, లేకపోతే అక్కడికి వెళ్ళారని ఇక్కడ అది పెట్టకూడదు. ఇది కాదు పెట్టాల్సింది. చెల్లెల చేత చీ కొట్టించుకున్న జగన్ అన్న, అమ్మ చేత తూ అనిపించుకున్న జగన్ అన్న, కనపడకుండా పోయిన వాసన్న, ఇలాంటి క్యాప్షన్లు పెట్టుకోవాలి. కానీ ఏంది ఇది? కష్టపడి ఇక్కడ ఉన్నంత పవన్ కళ్యాణ్ గారి వర్గం, ఇక్కడ ఎవరు లేదు. ఆ రాయపాటి అరుణ గారైనా సాధారణ మనిషిగా ఇక్కడికి వచ్చారు, అభిమానిగా. అనతి కాలంలోనే గుర్తించి పదవిచ్చి ప్రోత్సహించిన వ్యక్తి రియాజ్ గారు. ఇక్కడే ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. సర్లే వచ్చారు అని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కాదా. డిబేట్లో కానీ కూర్చోబెట్టిన వ్యక్తి. నన్ను కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబాన్ని అక్కడ వార్డులో తిరుగుతూ ఉండేవాడిని. ఈరోజు జిల్లా స్థాయి కార్యదర్శనం చేసింది మా రియాజ్ అన్న. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకొని నాలాంటి ఎంతో మందిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివిధ డివిజన్ అధ్యక్షులు వాళ్ళ పనులు చేసుకుంటారు. పెద్దలు ఉన్నారు, అందరూ బాలాంగం ఉన్నారు, ఆయన సీనియరు ప్రసాద్ అన్న, రాంబాబు అన్న ప్రజారాజ్యం నుంచి ఫ్యాన్స్ నుంచి పనిచేశారు. అంటే మీకు అంత లోకువా? మీ నాయకుడే, మీ వైసీపీ నాయకుడే ఒక ఆయన ఎంతో అట్టాసంగా మీ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నారు కదా, నేను ఇళ్ల పట్టాలు ఇచ్చాను, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పింది మీ నాయకుడే. కోర్టులో పిల్లేశారు. దాని మీద రాయాలి సాక్షి పేపర్లో. అంటే అది రాయరు. మళ్ళీ మేము యాత్ర ఆపేశాము, అదే ఇంటింటికి తిరుగుతా వీరమహిళలు కరపత్రాలు పంచుతే ఆపేశారు అన్నారు. నిన్న మొన్నటి దాకా ఎవరికనేది తెలియదు. ఆశించిన మాట వాస్తవమే, రాలేదు. ఉమ్మడి పొత్తులో భాగంగా ఆయనకి ఇచ్చారు. అన్కండిషనల్గా సపోర్ట్ చేద్దామన్నారు. ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా వచ్చిన తర్వాత మనం ఎలా తిరుగుతాం? ఆ బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఏదో అసలు ఇదే తప్ప ఇంకే సమస్య లేదు ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఒంగోలులో. ఆ యాత్రలోనే మీ ఎమ్మెల్యేని చీ కొడుతున్నారు. అసలు కొన్ని ఏరియాలో ఇళ్లలోకి వస్తున్నాయి మురుగునీరు. వాళ్ళ బియ్యం కూడా తెచ్చిపోతే మా సొంత డబ్బులతో మేము ఇచ్చాము. మీ నాయకుడు ఈ మధ్య ఒక మీటింగ్లో ఒప్పుకున్నాడు, నేను మినిస్టర్గా వచ్చినప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా, అది తీసుకొని ఏదంటే ఆ సిగ్గుండాలి. అది రాయేవా? అది రాయవి ఒక ఇంకా ఈ సాక్షిలో. ఎందుకంటే ఒకటే వెళ్తాం, సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు మాకు తెలిసిన సమాచారం. ఆ సాక్షి పేపర్లో ఇప్పుడు ఈ సాక్షి ప్రకాశం జిల్లా నుంచి రాసేది ఏంటంటే, వెళ్తాం బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర కూర్చోవడం, ప్రణీత్ రెడ్డి దగ్గర కూర్చోవడం, ఏం చెప్తారా, ఎవరి మీద బురద చల్లుదామా, ఏంది గ్రూపులు ఏంది? ఈరోజు రియాజ్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో మనం 19లో 11,000 ఓట్లు వచ్చినాయి. మున్సిపాలిటీలో 8,500 ఓట్లు వచ్చినాయి. పార్టీ బలం పెరిగింది. మాకు కొద్దిగా మేము పోటీ చేయాలన్న ఆశ ఉంటుంది, అంటే ఆ భావం ఉంటుంది. కాకపోతే ఉమ్మడి ప్రణాళికలో భాగంగా అధినేత చెప్పాడు, ఈ జగనాసుడు సంహారం చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలుపరచట్లేదు. అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అమలుపరచట్లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం. అలానే కొన్ని పత్రికా సంఘాలకు పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘాల పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం, ఇలాంటి వాటి మీద కూడా మీరు మాట్లాడాలి. నిన్న సిద్ధం సభలో ఒక మీడియా విలేకరు మీద దాడి చేసినప్పుడు మేము ఖండించాము. అలానే మీరు కూడా కొద్దిగా పెద్దలు ఉన్నారు, ఇలాంటి వాటిని మీరు కూడా మీ అసోసియేషన్లో చర్చించి రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి రాకుండా ఖచ్చితంగా దీని మీద మా అధ్యక్షులు వారు చెప్పిన దాన్ని బట్టి చర్య తీసుకుంటాం దీని మీద ఈ రాసిన వ్యక్తి మీద అని తెలియజేస్తున్నాం.
మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇవాళ రాయాల్సింది ఆ హెడ్లైన్ కాదు, కనబడట్లేదు ఒంగోలు ఎమ్మెల్యే కనబడట్లేదు అని చెప్పి రాయాలి. ఎందుకంటే 25,000 మందికి పట్టాలు నేను ఇచ్చానని చెప్పి గర్వంగా చెప్పుకొని ఆ రోజు సీఎం తనకు వేరు కూడా హెచ్చరించకపోయేసరికి కనీసం అలిగి వెళ్ళిపోయినాడు ఒంగోలు ఎమ్మెల్యే. అటువంటి ఒంగోలు ఎమ్మెల్యే కనబడట్లేదని రాయాల్సిన ప్లేస్లో అదే రోజు శనివారం రోజు కూడా సిఎస్పురంలో పార్టీ ఆఫీస్ కార్యక్రమంలో ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రియాజ్ గారిని నిన్న కూడా తాడేపల్లిగూడెంలో మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే సభకే లాజిస్టిక్ కమిటీలో భాగంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ రోజున. అటువంటి వ్యక్తిని నువ్వు కనబడట్లేదని చెప్పి ఏ విధంగా రాస్తావని చెప్పి మిమ్మల్ని పత్రికాముఖంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే షేక్ రియాజ్ అనే వ్యక్తి ఈ రోజున వచ్చిన వ్యక్తి కాదండి, ఏదో సీజనల్ పాలిటిషియన్ కాదు. కళ్యాణ్ గారితో పాటు దాదాపు 30 సంవత్సరాల ప్రయాణం అవుతుంది. అటువంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు ఏమని రాస్తావు, ఎందుకు రాస్తావు? మీ ఇష్టారాజ్యంగా రాయడానికి ఏముందని మీ చేతిలో పెన్నుంటే ఇష్టారాజ్యంగా రాస్తారా? ఏం తెలుసని రాస్తారు మీకు రియాజ్ గారి గురించి? ఎందుకు రాస్తారు? అమ్ముడుపోయే వ్యక్తులు మీ వైసీపీలో ఉన్నారు, లేదంటే మీ వైసీపీ పార్టీలో చేర్చుకుంటారు కోవట్లుగా. అలాంటి వ్యక్తులు మీ దగ్గర పెట్టుకొని రియాజ్ గారి గురించి అవాకులు చవాకులు ఏ విధంగా మాట్లాడతారు? జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు అన్న దగ్గర నుంచి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ప్రతి కార్యక్రమంలో ఒంగోలు అటెండ్ చేసిన వ్యక్తి షేక్ రియాజ్ గారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ జనార్దన్ గారికి కాల్ చేసి విష్ చేసిన వ్యక్తి షేక్ రియాజ్ గారు. రేపు తాడేపల్లిగూడెం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆత్మీయ సమావేశం అని చెప్పి ఆల్రెడీ మీకు కూడా సమాచారం అందింది అనుకుంటున్నాను. అది తెలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దానికి జనార్దన్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి దాంట్లో అందరినీ అన్కండిషనల్గా జన సైనికులందరినీ టీడీపీతో కలిసి ప్రయాణం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జనసేన అధినేత కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో అదే నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయడానికి రేపు మీటింగ్ పెట్టబోతున్నారు. అవన్నీ తెలుసుకొని మీరు జనసేన టీడీపీ పొత్తుని హర్షించలేక కడుపు మంటతోటి ఈ రోజున మీరు ఈ ఆర్టికల్ రాశారు. ఏమనుకుంటున్నారు? రాసుకోండి. కనబడట్లేదు మా వాసు గారు అని చెప్పి కనబడట్లేదు అని చెప్పి రాసుకోండి. లేదంటే మా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని చెప్పి రాసుకోండి. అర్థమైందా? లేదంటే కాంట్రాక్టర్లతో బెదిరించి పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని చెప్పి రాసుకోండి. ఈ పార్టీ ఆఫీసు నేను పెరిగిన ఇల్లు ఇది. దీన్ని మేము తీసుకొని మా రియాజ్ గారికి కష్టాజితంతో నెల బాడీ కట్టి దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం. కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసు కష్టాజితం. మీలాగా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ధనాలు దోచుకోవట్లా, జనాల సొమ్ము తట్టి దోచుకోవట్లా. మా కష్టాజితంతో ఇక్కడ పార్టీ ఆఫీస్ రన్ చేస్తున్నాం. ఈ సంగతి ఇక్కడ మీడియా మిత్రులందరికీ కనబడుతుంది. కానీ సాక్షి పేపర్కి ఒక్కదానికి ఎందుకు కనబడట్లేదు? కళ్ళు మూసుకుపోయినాయా, లేదంటే కళ్ళకి ఏమన్నా అహంకారం వచ్చిందా? మరొక్కసారి పత్రికాముఖంగా హెచ్చరిస్తాం సాక్షి పేపర్ని, వైసీపీ వారిని. దయచేసి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఖబర్దార్ వైసీపీ నాయకులారా, సాక్షి పేపర్ మరొక్కసారి రిపీట్ చేయొద్దు. ఈసారి రిపీట్ చేస్తే మాత్రం సాక్షి పేపర్ ఆఫీస్ని దిగ్బంధనం చేసి రాబోయే రోజుల్లో సాక్షి పేపర్ పిల్లలు ముడ్డి తుడుచుకోవడానికి కూడా పరిగణన చేస్తాం. పార్టీ కార్యాలయం ఓనర్ని నాకు బాడీ నెల ఇస్తూనే ఉన్నారు. నేనేం బాడీ ఇవ్వలేదని ఎవరితో ఏం చెప్పలేదు, ఏం లేదు. బాడీ నాకు నెల ఇస్తూనే ఉన్నారు. దీన్ని పేపర్లు ఎట్లా రాశారో ఎందుకు రాశారో నాకైతే తెలీదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు మాకు. ఇప్పుడు అడ్వాన్స్ కూడా ఉంది, ఇంకా 2 నెలది. కంప్లైంట్ నేనే ఇవ్వలేదు, నాకేం సంబంధం లేదు. ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో ఏందో అసలు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. మరి నాకు తెలియకుండా నా పేరు మీద కంప్లైంట్ అట్టిస్తారు వాళ్ళు. ఇవ్వడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఎవరికి? నేను ఇవ్వాలి కదా, ఇస్తే కంప్లైంట్ నేను ఇవ్వాలి, నాకు ఇవ్వలేదని.